ఇందాకనే వచ్చింది డెలివరీ. మైక్ లోపల ఫిట్ చేసిన హెల్మెట్లో వైర్లెస్ మస్తు కనపడుతుంది నీట్గా మన సెటప్ మొత్తం. సో నేను సిటీలో డ్రైవ్ చేస్తాను, నార్మల్ స్పీడ్లో, హై స్పీడ్లో కూడా డ్రైవ్ చేస్తాను. ఒక లోపల డిస్టర్బెన్స్ వస్తున్నాయి లేవా, లేకపోతే మన గెయిన్ ఏమైనా సెట్ చేసుకోవాలన్నా లేదా ఏం సెట్ చేసుకోవాలి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అది పెట్టాలా వద్దా, హైలో ఉండాలా, లోలో ఉండాలా, ఆఫ్లో ఉండాలా, గెయిన్ ప్లస్లో ఉండాలా, మైనస్లో ఉండాలా, మళ్ళీ ఆడియో ఏమైనా క్లిప్పింగ్ అవుతుందా, నేను గట్టిగా అరవడానికి ట్రై చేస్తాను మధ్యలో స్పీడ్ గాలి కొడుతుంది, నేను వైజర్ ఆఫ్లో పెడతా, వైజర్ ఆన్లో పెడతా, చూద్దాం అన్నీ టెస్ట్ చేద్దాం. నేను ప్రతి టెస్టింగ్లో నేను చెప్దాం అనుకుంటున్నా, ఇగో ఇప్పుడు ఇది చేస్తున్నా సౌండ్ వింటా అట్లా. చలో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడేమో పని చేస్తున్నట్ట, ఇది రెడ్ ఎందుకు కొడుతుందో నాకు తెలియదు మరి. 92% RS ఇక్కడ రెడ్ వస్తుంది అబ్బా. అసలు ఈ టైంలో బయటకి ఎందుకు వచ్చింది తెలుసా? లో లైట్ ఉంటుంది, ఎదురుగాకి వెళ్ళి హైబీమ్ కూడా ఉంటుంది, అసలు లైటింగ్ క్లారిటీ ఎట్లా వస్తుందో చూద్దామని. కమ్ ఆన్ బేబీ ఫీల్ ద వైబ్. తెల్లని నీ కురులు దువ్వి, తెల్లని మల్లెలు కురిమి, చేమంతి పూలు పెట్టుకొని, పెయ్యంత సెంటు పూసుకొని, ఒళ్ళంతా తిప్పుకుంటూ వయ్యారంగా పోతా ఉంటే నిల్వదాయ నా పానమే. ఓయ్ 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 ఓయ్. ఇటు పోవడం ఎందుకు, రోడ్డు బ్లాక్ చేయడం ఎందుకు? అట్లకెళ్ళి వాళ్ళు రాంగ్ రూట్లోకి వస్తారు, ఇట్లకెళ్ళి నాతోని మాట్లాడు నా పల్లి జంబియా, ఒక సాంగకి నల్లగొండ మౌలాలికి, తటిల్ కావాల సామికి, తటిల్ కావాల సామికి. ఏడున్నోరు అప్పు వద్దులే, బూతులు మాట్లాడద్దు మనం నోట్లోనే ఉంటాయి బూతులన్నీ. సిచ్యువేషన్ డిపెండ్స్. కాకపోతే నార్మల్గా మనం చాలా పద్ధతిగా మాట్లాడడానికి ట్రై చేద్దాం. వీ విల్ లెర్న్ హౌ టు స్పీక్. వద్దులే ఇక అయినంత కాడికి మనం చూద్దాం మెల్లగా మాట్లాడడానికి. అనుకోకుండే నా ఫ్రెండ్ అయ్యిందిరా, కుచ్చిపూ. ఇప్పుడు మనం కొంచెం ముంగడికి వెళ్తే హైవేకి వెళ్తాం అనమాట, ఓల్డ్ పూణే నాసిక్ హైవే. అందుకే నేను ఒకసారి ఇక్కడ ఆగి చెక్ చేశా లాస్ట్ వీడియో అవుట్పుట్ ఎలా ఉంది అని. ఓకే, ఒక రకంగా బాగానే ఉంది. వాడు టర్నింగ్ కొట్టక ముందే వెళ్ళిపోవాలి. అరే ఆగరా, వచ్చేసాడు ఆడు. ఓకే, కొంచెం తెలివి ఉంది. ఏ టాపిక్లో ఉన్నాం మనం? ఎస్, జోన్ అవుట్ అయిపోవడం మనకు కొత్త ఏం కాదు, కానీ వెళ్తామా. అరే నాకు ఇంకా 1 minute. కమ్మని కోగిలి కందని సరాయలా నేను వెళ్ళిపోతే సమలా. నరం లేని నాలిక నిన్ను వెళ్ళిపోమ్మని పంపిందాయే, అర్థం లేని గురుతున్నాగా బతుకే చిలికిల పడిపోయే. సో ఇప్పటిదాకా వైజర్ ఓపెన్లోనే ఉంది, మనం హై స్పీడ్ అయితే టచ్ చేసినాం బాగానే. ఓకే, ఈ
మనతో రేస్ పెట్టుకుంటుండు, మనమేమో టెస్టింగ్ చేసుకుంటామని నాకు తెలియదు. అబ్బాయిలు నిజంగా ఈగో మీద కింద తీసుకుంటారు అబ్బాయి. ఇప్పుడు నేను వాటితో పోటీ ఏం పడను, వాడు పోని ఆడసా అని మనకి ఎందుకు. దానికి ఏ బేస్ కూడా లేదు, సడన్గా కూడా బ్రేక్ వేసి వెళ్ళిపోతాడు దాని కిందకి, దేని కింద కన్నా. డాడీ కాల్ చేస్తుండు కావచ్చు, ఏందైందిగా. ఇంతమంది ఉంటారని తెలిస్తే రాకపోదు. మనం ఇప్పుడు హైవే ఎక్కుతాం కాబట్టి నేను మోడల్ పిఓవి పెడతలేను ఇక్కడ, నా పిఓవి జస్ట్ రైడింగ్ పిఓవి పెడతా. ఫేస్ పిఓవి, రైడింగ్ పిఓవి ఇట్లా మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఎక్కడైతే రోడ్డు మనం పీస్ఫుల్గా వెళ్తామో, 50 స్పీడ్ కింద వెళ్తామో అప్పుడే నేను కెమెరా ఇక్కడ మౌంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం కొట్టుడికి కింద పడ్డదనుకో సినిమా స్టార్ట్ కాకముందే ఎండ్ అయిపోతుంది అనమాట. బిఎంవి ఏఎంటీ ట్రాన్స్మిషన్, టోటల్ ఎనలాగ్ క్లస్టర్ అనమాట. క్లాసిక్ బండి. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాను వెతుకుతూ. నేను మొత్తం వైజాగ్ ఓపెన్లోనే పెట్టినా, కొంచెం గాలి కూడా వస్తుంది ఎదురుగాకి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే నేను బెల్లక్లావ వేసుకున్నా. బెల్లక్లావ వేసుకుంటే నా శ్వాస కానీ అంటే ఒక లేయర్ ఉందన్నమాట, ప్రొటెక్షన్ ఒక లేయర్ ఉంది. మన ఆల్రెడీ మైక్ పైన డెడ్ క్యాట్ కూడా ఉంది. లక్కీలీ వాళ్ళు 2 ఇచ్చిర్రు. డెడ్ క్యాట్ $10 అయిపోయింది ఆల్రెడీ. 20 మినిట్స్ అయింది కంటెంట్. ఓకే, ఒక హై స్పీడ్ అయితే టచ్ చేసినాం కదా. హైవే ఎక్కక ముందు ఆపలేం కావచ్చు, అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం ముంగడు పోయిన తర్వాత ఏదేదో పూణే అని ఏదో ఉంటుంది, పూణే హోటల్ అని, అక్కడ ఆగుదాం. అలా పార్కింగ్ ఉంటుంది, అక్కడ ఆగి ఇంకా 40. మన రుద్రగాడు ఎంత స్టేబుల్గా ఉంటాడు తెలుసా. 2 ఇయర్స్ రివ్యూ మన బండి మీద చేద్దామా? ఎందుకంటే చేయొచ్చు, ఎందుకంటే మనం అన్నీ చేస్తున్నాం, పర్ఫెక్ట్ మెయింటైన్ చేసినాం బండిని. మళ్ళీ ఇంత స్టేబుల్గా ఉంటుంది బండి. ముంబై అట్లా ముంబై వెళ్ళిపోదామా టైంపాస్గా? అట్లా పోయేటోళ్ళు ఎంత చిరాకు వస్తుంది తెలుసా నాకు. హజార్ లైట్ ఎప్పుడు వేసుకోవాలి? ముంగడ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, లేకపోతే ఆ టైర్ పంచర్ అయినప్పుడు, ఎవరికైనా వెయిట్ చేస్తున్నప్పుడు, రోడ్డు మధ్యలో ఆగినప్పుడు. ఇక్కడ పోతూనే ఉంటాడు, నీ అవ్వ హజార్ లైట్ ఆన్ చేస్తారు. ఇది భక్తి శక్తి చౌక్ అనమాట. మనం హైదరాబాద్ నుంచి పూణే వస్తే బస్సులో, అది కూడా ఇంటర్సిటీలో, వాడు ఇక్కడే దింపుతాడు మనని ఆ రోడ్డు పైన. భక్తి శక్తి చౌక్ పైన ఫ్లాగ్. ఇది పూణే ఎండ్, ఇక్కడ దాకా పూణే సిటీ అనమాట. ఇక దీని తర్వాత హైవే. నో బ్లైండ్స్. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం.
బ్లైండ్లో అస్సలు కట్టుకొట్టేద్దాం. మన ముందర కన్ఫర్మ్ చేసుకున్నాకే పోవాలి స్పీడ్. ఏమంటారు, ఇట్లా ఐబీఎం వేసుకుని వచ్చిరు అనుకో ఏం కనపడదు మనకి. వాడు హిమాలయన్ నడుపుతుండు, మన చేతిలో ఏనుకున్నా కానీ మనం ఆగుదాం అనుకున్నాం కదా. పూణే గేట్, ఎస్ పూణే గేట్. నిజంగా పూణే గేట్ ఇది, ఎందుకంటే ఎక్దమ్ చివర్లో ఉంది పూణేకి. ఏంది లెజెండరా ఇది? ఇవి పక్క కాపుకుందాం మంచిగా. హలో హలో, ఎట్లున్నారు అంతా? ఉన్నది 4-5 తెలుసులే, కానీ చూసేటోళ్ళు మమ్మీ డాడీ ఇంకిద్దరు ఫ్రెండ్స్. ఓకే, నో ప్రాబ్లం, పెంచుదాం మెల్లగా. ఎటు పోతున్నా అంటే ముంబై హైవే ఎక్కిన, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్ వెళ్తే ఇంటికి వెళ్ళే దారి. ఇప్పటిదాకా ఫ్రెండ్తో కూర్చొని ఉండే, సోపతితో కూర్చొని సోది పెట్టుకుంటూ కూర్చున్నాం. ముంబై 132. మనం ఇక్కడ రైట్ వెళ్తాం. అటు వెళ్తే ముంబై, ఇటు వెళ్తే పూణే అనమాట. మనం హింజవాడి నుంచి వచ్చినాం, హింజవాడి నుంచి దేవ్ రోడ్ మీదకి వచ్చినాం. ఇది దేవ్ రోడ్ అంటారు. వెనక్కి వెళ్తే ముంబై, స్ట్రైట్ వెళ్తే పూణే. నీ అమ్మ వీడు గ్రీన్ లైట్ వేసి ఇండికేటర్ లెక్క బిహేవ్ చేస్తాడు ఏంది? ఇగో ఇలా, ఇందుకే చాలా రిస్కీ అనమాట నైట్ పూట. వాడికి ఏం ప్రాబ్లం, అక్కడ రైట్ సైడ్ ఎవరికో ప్రాబ్లం ఉంది, అందుకే వీడు కూడా ఆగిండు. కాకపోతే లైట్ గ్రీన్ కాకుండా ఎల్లో ఉంటే బాగుండు. నిగిడి, పూణే, శివాజీనగర్, భక్తి శక్తి చౌక్. మనం భక్తి శక్తి చౌక్ నుంచి లెఫ్ట్ వెళ్తాం అనమాట. భక్తి శక్తి స్ట్రైట్ వెళ్తే మళ్ళీ పూణే, అట్లా అనమాట. ఆ పైన లైట్స్ కనపడుతున్నాయా, అదే అయ్యప్పన్ టెంపుల్ అనమాట. లాస్ట్ టైం మనం పోయినాం కదా, పోదాం ఈసారి మళ్ళా. సో ఐఎమ్ హ్యాపీ టుడే. మైక్ కొన్నాం, మాట్లాడుతున్నాం. అంటే నేను మాట్లాడేది చూసేటోళ్ళకి వినిపిస్తుంది. హ్యాపీ. జానా మే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడే పసుపు నన్ను కొంచెం చూసుకోవే, కొంచెం మార్చుకోవే. అసలు నైట్ పూట నడిపేదే లారీస్ అనమాట. మనం వాళ్ళని ఏమనలేము, వాళ్ళ హైవేసే వాళ్ళే రాత్రిపూట. అందుకే మార్నింగ్ పూట వీళ్ళని ఎలో చేయరు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతాయి. వాళ్ళు సైడ్ ఇస్తే మనం పోవాలి అంతే. ఇప్పుడు ఆ కారు చూడు వెయిట్ చేసుకొని మరీ పోతుండవు, ఎందుకు వాళ్ళు సైడ్ ఇస్తలేరు. వాడు అటు సైడ్ లోడ్ లారీ పోతుంది, ఇటు సైడ్ కూడా లోడ్ లారీ పోతుంది. వాడు సైడ్ ఇచ్చినప్పుడు మనం మూసుకొని పోవాలి. ఇప్పుడు బైక్ అనుకో, ఈ సర్వీస్ లైన్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కార్ అట్లా కాదు కదా, వెయిట్ చేస్తారు. ఈ హైవే అమ్మాయిలు వేసుకొని ఎందుకు తిరుగుతారో అర్థం కాదు రాత్రిపూట. జెండా కనిపిస్తుంది, భక్తి శక్తి చావ్.
స్ట్రైట్ వెళ్తే పుणे సిటీ, మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇది భక్తి శక్తి చౌక్. అది చూసినారా ఎట్లా వచ్చినాయో? వాడు అటు పోతాడు, వీడు ఇటు పోతాడు. వీళ్ళకి బ్రేకులు కూడా పడవు వెంబటే, నువ్వు పోయి కట్ చేసుకుంటూ పోతా అంటే ఎక్కిచ్చేసి పడేస్తారు మీదకి వెళ్ళి. ఇది గవర్నమెంట్ సిఎన్జి స్టేషన్ అనమాట. 24 hours సిఎన్జింగ్ చాలు. కారు వాళ్ళు బయట వాళ్ళు అందరు కొట్టిపించుకోవచ్చు అనమాట ఇందులో. ఇక్కడ చూసుకొని పోవాలి. ఇప్పుడు మొత్తం బస్సు, పూణేలో ఉన్న బస్సులన్నీ ఈడ ఉంటాయి. ఆహాహాహాహా, ఈ పాట ఉంటుంది అసలు. మస్తు ఫేవరెట్ సాంగ్ నాకు చిన్నప్పటి నుంచి.